సో మీ బయోపిక్ తీసే ఇప్పుడు మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఎప్పుడన్నా ఆఫ్టర్ 5 years 10 years? నా బయోపిక్ నేను తీయలేను కదా, ఎవరైనా తీస్తారేమో. సరే, ఎవరు తీస్తే దాంట్లో అంత ఉంటుందా? ఆ కంటెంట్ ఉంటుందా? డెఫినెట్గా అంటే ఇట్స్ బిగ్ జర్నీ కదా నాది. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి 94 వచ్చాను. 94కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 30 years ప్లస్. ఎన్నో అప్ అండ్ డౌన్ చూశాను, ఎన్నో అన్ని చూసుకుంటూ వచ్చాను. సో బయోపిక్ చేస్తే దానికి ఏ హీరో అయితే బాగుంటుంది? బట్ నాకు బాగా ఫేస్ మ్యాచ్ అయ్యేది నువ్వు ఒకటే. చాలా మంది అంటారు నితిన్ మీ బ్రదర్ అని. సో రాజు గారి బయోపిక్లో హీరోగా నేనే, ఇది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇవాళే ఈయన ప్రొడక్షన్ డైరెక్షన్ చూద్దాము, నేను హీరోని. సో ఇందాక మీరు చెప్పారు కదా అప్స్ అండ్ డౌన్స్ అన్నారు, కాబట్టి ఆ క్వశ్చన్ అడుగుతాను. ఇండస్ట్రీలో చాలా చూస్తే తెలుసు నాకు, బట్ మేజర్గా నాకు గుర్తుండి నేను ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి మొన్న సంక్రాంతికి ఒక సినిమా మీ ఫైనాన్షియల్గా చాలా లాస్ అయింది. నెక్స్ట్ సినిమా ఇమ్మీడియట్ 3 days గ్యాప్లో అది మళ్ళీ అది వెళ్ళిపోయింది. ఈ మధ్యలో ఈ 3 రోజుల్లో మీ థాట్ ఏంటి? నెక్స్ట్ సినిమా కూడా అది కూడా పోతే అప్పుడు పరిస్థితి ఏంటి? మీ మైండ్లో రన్ అయిన మీ ఫీలింగ్ ఏంటి? లేదు అంటే నాకు ఇప్పుడు 10th సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు అర్థమవుతుంది ఫైనాన్షియల్గా ఇది డ్యామేజ్ జరగబోతుంది. సో అటు డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూడా లోలో ఉన్నారు. పోతే 14th రిలీజ్ అవుతున్న సినిమా షూర్ షాట్గా సూపర్ హిట్ అని చాలా గట్టి నమ్మకంతో ఉన్నాను. అంటే 90% నీకు తెలుసు, నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడే నాకు చెప్పగలుగుతాను సినిమా వర్క్ అవుతుంది అవ్వట్లేదు. అట్లా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మీద ఐఎమ్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఆ 3 days అదే ఎనర్జీతో ఉన్నాను. ఎస్, నో ప్రాబ్లం, ఒకటి వస్తుంది. ఇది ఎంత డ్యామేజ్ అవుతుంది, అది ఎంత రికవర్ చేస్తారో నంబర్స్ తెలియదు, బట్ అది మ్యాజిక్ అనేది ఇట్స్ ఎ మిరాకిల్. బట్ ఆ పీరియడ్లో యూఆర్ కాన్ఫిడెంట్ మళ్ళీ ఇది అయిపోయింది మళ్ళీ నేను అంటే ఒక సినిమా రిలీజ్ ముందు నాకు మేబీ నా 6th సెన్స్ కావచ్చు, చూస్తున్న కంటెంట్ వల్ల కావచ్చు, చెప్పగలుగుతాను 90% మిస్ అవ్వను. సో దిల్ చేయడం వల్ల మీరు దిల్ రాజు అయ్యారు. బట్ నా దృష్టిలో మీరు బిల్ రాజు. ఎందుకు చెప్తాను. యాక్చువల్లీ చాలామంది ఆడియన్స్ కూడా చెప్పాలి ఇది. మామూలు చూస్తాను లాస్ట్ గత 1 year నుంచి మీ మీద వచ్చే నెగటివ్ ట్రోల్స్ కానీ ఇవన్నీ ఏవో వస్తుంటాయి కదా, మామూలు ఆర్టికల్స్ అవి. 2005లో నేను సినిమా వేసాను, రామ్ సినిమా. అది రిలీజ్కి ఫైనాన్షియల్గా మేము చాలా అప్పుడు రిలీజ్కి మేము కొంచెం ఇబ్బందులు ఉండే. అండ్ అప్పుడు మాకు టర్మ్స్ అంతా బాగాలేవు, మా టర్మ్స్ మనకు. అయినా మీరు వచ్చి ఆ రోజు నైట్ ఒక పెద్ద అమౌంట్కి మీరు సైన్ చేశారు. సో టర్మ్స్ బాగాలేనప్పుడే మీరు నాకు హెల్ప్ చేశారు. ఇలాంటివి మీరు చాలామంది హీరోస్కి, చాలా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి మీరు చాలా హెల్ప్ చేస్తారు. ఇది నాకు తెలుసు. సో ఈ మధ్య వచ్చి మీరు ఒక సినిమా బొక్కేస్తారంటే అది నాకు ఐ వాంట్ టు క్లియర్ టు ఆడియన్స్ దట్ ప్రతి సినిమా చిన్న పెద్ద లేకుండా అందరు హెల్ప్ చేసేవాడు మీరు. అండ్ దీంట్లో చాలా డబ్బులు మీకు చాలామంది వెనక్కి మీకు ఇచ్చారు లేరు కూడా నాకు తెలియదు. బట్ ఈ హెల్ప్ చేసిన ఇంతమంది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా మీకు తిరిగి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నారా? అంటే బేసిక్గా నా లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే నితిన్, నా కాస్ట్యూమ్ కృష్ణ గారికి నేను చాలా స్టోరీలో చెప్పాను. అరుంధతి అనే సినిమా 36 lakhs కొంటే 2 lakhs నేను రిలీజ్ రోజు కట్టలేదు. తర్వాత తీసుకెళ్ళి ఆయన ఫోన్లు ఎత్తకుంటూ కూడా నేను పట్టుకొని వెళ్ళి 2 lakhs ఇచ్చి వచ్చాను. తర్వాత వారు నాకు పిలిచి పెళ్లి పందిరి చేసే వరకు వదిలిపెట్టలేదు. నిజంగా పెళ్లి పందిరి అనే సినిమా లేకుంటే ఐఎమ్ నాట్ దే, అసలు సినిమా ఇండస్ట్రీలో నేను లేను అనేది నేను గట్టిగా నమ్ముతాను. సో అంటే ఒక హానెస్ట్ అనేది ఒకటి ఎంత పని చేసిందో హెల్పింగ్ కూడా అంతే పని చేస్తుందని నేను నమ్ముతాను. నా లైఫ్లో ఇప్పుడు నువ్వు సంక్రాంతికి అడిగావు, ఇది రాకుంటే ఇది ఉండుంటే, అలాంటి ఒక 4-5 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే నేను క్లోజ్ అయిపోయే ఇన్సిడెంట్స్. ఇప్పుడు అసలు సంక్రాంతికి వస్తున్నాము, రాకున్నా మాకేం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాం. ఫైనాన్షియల్ డ్యామేజ్తో 2 ప్రాపర్టీలు అమ్మేసి ముందుకు వెళ్ళిపోతాం, అది పెద్ద విషయం కాదు. కానీ నేను నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్లోకి వెళ్ళి నేను దాటుకుంటూ వచ్చాను. అంటే అది ఎప్పుడు అదే నేను నమ్మేది, వెన్ వీఆర్ హెల్ప్కు మనం ముందుంటామో మన కష్టం వచ్చినప్పుడు భగవంతుడే తిరిగి ఇస్తాడని. అది నా లైఫ్లో 3-4 ఇన్సిడెంట్ నాకు సినిమా ఫీల్డ్లో జరిగాయి.